నమస్తే క్రియేటర్స్, నేను మిస్ సత్య ఒమ్మిటి. మన ఛానల్ కి సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నా సొంత రచన. వీడియో చూసి చాలా మంది అలాగే వదిలేస్తున్నారండి. దయచేసి లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. పొగరు వద్దు, ప్రేమ ముద్దు. పొగరు అందరికీ పుట్టుకతో రాదు, మధ్యలోనే వస్తుంది. పొగరు, అహంకారం అన్నదమ్ముల్లాంటివి. ఈ రెండు ఎప్పుడైతే మన లైఫ్లోకి వస్తాయో అప్పుడే, ఆ క్షణం నుండే మన అంతం ఆరంభమైనట్టు. అందుకే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని, మౌనంగా ఒక మొక్కలాగా ఎదగాలని మన పెద్దలు తరచూ చెబుతూ ఉంటారు. ఏమీ లేని ఇస్తరి ఎగిరెగిరి పడుతుంది, కానీ అదే ఇస్తర్లో అన్నీ వడ్డించినప్పుడు అణిగిమణిగి ఉంటుంది. అంటే కొందరు మనుషులు కూడా అంతే. వారికి డబ్బు, అధికారం, అందం, పేరు, ప్రతిష్ట అన్నీ ఉన్నా కూడా చాలా సింపుల్గా, హుందాగా జీవిస్తూ ఉంటారు. కానీ కొందరైతే ఇవేమీ లేకపోయినా ఎంతో పొగరుతో, అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటారు. అలా వారి పొగరుపోతు మాటలతో, అహంకారపు అలవాట్లతో చివరికి అందర్నీ దూరం చేసుకుంటారు. పొగరుతో చివరికి సాధించేది, మిగిలేది ఏమీ లేదు, ఉత్త శూన్యం తప్ప. మనకు ఎంత ధనం ఉన్నా ఈ భూమి మీద ఏముంది, అంతా మట్టేగా అని గాలిలో మేడలు కట్టగలమా? పొగరుతో పొరుగువారిని, అహంకారంతో అందర్నీ దూరం చేసుకోవడం తప్ప. ఎప్పుడైతే నీ ఉన్నతిని, సౌభాగ్యాన్ని చూసి పొగరుతో వ్యవహరిస్తావో అప్పుడు నీకంటూ నీ వాళ్ళెవ్వరూ నీ పక్కన ఉండరు. అలా కాకుండా నీ ప్రేమని, నీ భాగ్యాన్ని పంచుతూ పోతే నీకంటూ నీ వాళ్ళు కొందరైనా మిగులుతారు. నీ పరిస్థితి బాగోలేని క్షణాన మేమున్నాం అని కనీసం నలుగురైనా నీ పక్కన నిలబడతారు. నీకు నేనున్నాను, ఏమీ కాదులే అని నీ పక్కన కనీసం ఒక్కరైనా నిలబడకపోతే ఆ బ్రతుకే వ్యర్థం. పొగరుతో నాకేంటి, నాకన్నీ ఉన్నాయి, డబ్బుతో అన్నీ కొనగలం అని వెర్రవీగి వెర్రి పనులు చేస్తే చివరికి వెర్రివాడిలా పిచ్చి చూపులు చూడాల్సిందే. డబ్బుతో కొనగలిగినవి, అధికారంతో అందుకోగలిగినవి, పేరుతో పొందగలిగినవి కొన్ని ఉండొచ్చు, కానీ అన్నీ కొనలేం కదా. ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయతలు ఇలాంటి వాటిని డబ్బుతో కొనలేము. పొగరు, దర్పంతో పొందేదేమీ లేదు, కోల్పోవడం తప్ప. పొగరు పతనానికి తొలిమెట్టయితే దర్పం సర్వనాశనానికి మలిమెట్టు అని తెలుసుకుని మసులుకోండి. ప్రేమని పంచండి, ఆప్యాయతని తోటివారికి అందించండి. పంచుతూ పోతే పెరిగేదే ప్రేమ. అలా కాకుండా పొగరుతో బంధాలను తుంచుకుంటూ పోతే చివరికి మిగిలేది నీకు నువ్వు మాత్రమే. మనందరం కూడా ఒక్కసారి ఆలోచించి చూద్దాం. అదేంటంటే, మనందరం కూడా ప్రేమను పంచుతున్నామా లేక పొగరుతో వ్యవహరిస్తున్నామా అనే విషయాన్ని. ఇవన్నీ చెప్పడం చాలా తేలికే, కానీ ఆచరించడం అంత కష్టమేమీ కాదు సుమా. మనలో ఉన్న పొగరు, అహంకారం అనే దయ్యాలని తరిమే ప్రయత్నం ఈ క్షణం నుండి ప్రారంభిద్దామా? మనలోని దైవాన్ని దర్శించి, మన శరీరం అనే దేవాలయంలో ఆయన్ని పూజిస్తూ 10 మందికి ప్రేమని పంచుదాం. చివరిగా ఒక్క మాట, అతి పంచితనం, తనకు మాలిన ధర్మం, దుష్టులతో స్నేహం మన జీవితాన్ని నాశనం చేసుకుని ఎదుటివారి జీవితాన్ని నిలబెట్టే ప్రయత్నాలు మానుకోండి. ఈ శరీరం ఉంటేనే ఏదైనా పని చేయగలం, అలాగే జీవించి ఉంటేనే ఏదైనా సాధించగలం. అలాంటి జీవితమే లేకపోతే ఈ డబ్బు, దర్పం, పొగరు, అహంకారం, ప్రేమ పంచడం ఇలాంటివేమీ కూడా ఉండవు అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు సుమా. పొగరుతో పతనం వైపుకి ప్రయాణం సాగిస్తారా లేక ప్రేమను పంచుతూ 10 మందిని ప్రోగు చేసుకుంటారా అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. పొగరు వద్దు, ప్రేమ ముద్దు. ఈ సొంత రచనలో ఏ ఒక్క వాక్యమైనా, ఏ ఒక్క పదమైనా మీకు ఉపయోగపడుతుంది అని మీరు భావిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివ్లో పెట్టుకుని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా వస్తుంది. అలాగే నాది ఇంకో ఛానల్ ఉంది, అను డివోషనల్ వాయిస్. దానిలో దేవీ దేవతల అష్టోత్తరాలు, ఆధ్యాత్మిక విశేషాలు, డివోషనల్ సాంగ్స్, వ్రత కథలు వీడియోస్గా చేస్తున్నాను. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.
దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.